హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనో మ్యాథ్. ఈరోజు ఈ వీడియోలో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, దాని యొక్క బేసిక్స్ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వందే భారత్ ట్రైన్ రన్ ఎట్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 160 km/h. ఇలా మెన్షన్ చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే దాని యొక్క స్పీడ్ ఇచ్చినట్టు. దాని యొక్క స్పీడ్ వచ్చేసి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 160 km/h. దీని మీనింగ్ ఏంటంటే 1 అవర్కి 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది వందే భారత్ ట్రైన్ అనేది. నెక్స్ట్, బుల్లెట్ ట్రైన్ విల్ రన్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 350 km/h. బుల్లెట్ ట్రైన్ అనేది 1 అవర్కి 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 350 km/h. ఈ కిలోమీటర్స్ మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే డిస్టెన్స్, దూరాన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. అలాగే అవర్స్ వచ్చేసి మనకి టైంని తెలియజేస్తుంది. ఫైనల్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఫార్ములా. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఫార్ములాని మనం ఈ విధంగా రాసుకుంటాం. మనకి టైం అండ్ డిస్టెన్స్లో ఒకే ఒక ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకి టైం కనుక్కోమని అంటే దీని నుంచే మళ్ళీ డిస్టెన్స్ బై స్పీడ్ ఈ ఫార్ములా రాసుకుంటాం. అలాగే డిస్టెన్స్ కనుక్కోమని అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ చాప్టర్లో మనం డీల్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ 3 టర్మ్స్ చుట్టే తిరుగుతుంటాయి: స్పీడు, టైము, డిస్టెన్స్. ఇది బేసిక్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనల్ని అడిగేది ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, km/hని m/s ఎలా కన్వర్ట్ చేయాలి. 1 కిలోమీటర్కి 1000 మీటర్స్. అలాగే 1 అవర్కి 3600 సెకండ్స్. 1 అవర్కి మనకి 60 మినిట్స్ అని తెలుసు. 1 మినిట్కి 60 సెకండ్స్. సో 60 × 60 3600 సెకండ్స్. 1 అవర్కి 3600 సెకండ్స్. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 zeros విల్ గెట్ క్యాన్సిల్. 2 5s are 10, 2 18s are 36. మీకు ఎగ్జామ్స్లో km/h ఇచ్చి m/s కన్వర్ట్ చేయమంటాడు. అప్పుడు 5/18తో దాన్ని మల్టిప్లై చేయాలి. ఎగ్జాంపుల్ 80 km/h అని ఇచ్చాడు మీకు స్పీడ్. దీన్ని m/s కన్వర్ట్ చేయమన్నాడు. అప్పుడు 80ని ఇంటూ 5/18తో మల్టిప్లై చేయాలి. చేస్తే అది km/h కాస్త m/s కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, అదేవిధంగా m/s ఇచ్చి km/h కన్వర్ట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ వచ్చేసి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 50 m/s అన్నాడు. దీన్ని km/h కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5, ఇది రివర్స్ అవుతుంది. 50 × 18/5తో మల్టిప్లై చేయాలి. 5 10s are 50, 18 × 10 180 m/s మనం km/h చేంజ్ చేసాం. ఈ 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఫార్ములా. రెండోది km/h నుంచి m/s ఎలా కన్వర్ట్ చేయాలి, m/s నుంచి km/h ఎలా కన్వర్ట్ చేయాలి. ఈ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఒక 10 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ స్పీడ్ ఆఫ్ 30.6 km/h ఈజ్ సేమ్ యాజ్ అన్నాడు. ఫస్ట్ థింగ్, మనకి క్వశ్చన్ చదివిన తర్వాత గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ 2 పాయింట్స్ కనుక తెలిస్తే మనం 50% ఆఫ్ ది ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టే. మనకి km/h ఇచ్చి m/s ఆప్షన్స్లో చూడండి అన్ని m/s అడిగాడు. సో కాబట్టి km/hని m/s కన్వర్ట్ చేయాలి. మనకి ఇచ్చిన స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 30.6 km/h. దీన్ని m/s కన్వర్ట్ చేయాలంటే 30.6 × 5/18 మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం. 5/18 ఎలా వచ్చిందని. దీన్ని క్యాన్సిల్ చేస్తే 18 1s are 18, రిమైనింగ్ 12 ఉంటుంది. పాయింట్ ఉంది కాబట్టి 18 7s are 126. నెక్స్ట్ 1.7 × 5, 17 5s are 85. 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్. 8.5 m/s. సెకండ్ ప్రాబ్లం, ఏ మ్యాన్ రైడింగ్ హిస్ బైసికల్ కవర్స్ 150 meters ఇన్ 25 seconds. 25 secondsలో 150 మీటర్స్ని కవర్ చేశాడు.
వాట్ ఈజ్ హిజ్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. ప్రీవియస్ దాంట్లో మనకి కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చి మీటర్ పర్ సెకండ్స్లో కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకి మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చాడు, దాన్ని కిలోమీటర్ పర్ అవర్లో కనుక్కోమన్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 150 మీటర్స్ 25 సెకండ్స్లో వెళ్తున్నాడు. 25 సెకండ్స్కి 150 మీటర్స్ వెళ్తున్నాడు. ఇప్పుడు 25 1s are 25, 6 are 150 అంటే 6 మీటర్స్ పర్ సెకండ్. 1 సెకండ్కి 6 మీటర్స్ వెళ్తున్నాడు. ఇప్పుడు మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలంటే 6 × 18/5 క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, రిమైనింగ్ 1 ఉంటుంది. 0.52s are 10. ఇప్పుడు చూడండి, మీరు ఆప్షన్ చూడండి ABCD, వీటిలో పాయింట్తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకే ఒకటి ఉంది, లేదా యూనిట్స్ డిజిట్ చూసుకోండి 8 2, 8 2s are 16. ఆప్షన్ ఎండ్ విత్ 6, ఓన్లీ ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. మనం డైరెక్ట్గా డీని టిక్ చేయొచ్చు. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. మనం క్యాలిక్యులేట్ చేసిన 18 2s are 36, 18 1s are 18 + 3 21. 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఎగ్జామ్లో మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఏ బస్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2924 కిలోమీటర్స్ ఇన్ 43 అవర్స్. ఒక బస్సు 43 అవర్స్లో 2924 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళింది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బస్? మనకి డిస్టెన్స్ వచ్చేసి 2924 డిస్టెన్స్ ఇచ్చాడు. టైం t ఈజ్ ఈక్వల్ టు 43 అవర్స్ ఇచ్చాడు. మనల్ని స్పీడ్ అనుకోమన్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం బై 43 అవర్స్. ఇప్పుడు చూడండి, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తూ కూర్చుంటే లేట్ అవుతుంది. ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. 3 టేబుల్తో మనం మల్టిప్లై చేస్తూ ఉంటే 3 × 1 3 ఇట్లా మల్టిప్లై చేస్తూ వెళ్తుంటే యూనిట్స్ ప్లేస్లో దేంతో మల్టిప్లై చేసినప్పుడు మనకి 4 వస్తుందంటే 3 8s are 24. సో ఇక్కడ ఆప్షన్ ఎండ్ విత్ 8 అనేది మనకి ఒకే ఒక్క ఆప్షన్ ఉంది, 68. 43 × 68ని మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ 2924 వస్తుంది. కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేయండి. 8 3s are 24, 8 4s are 32, 6 3s are 18, 50 + 2 52, 4 6s are 24 + 5 29, 2924. కాబట్టి కొంచెం షార్ట్ కట్స్ కూడా నేర్చుకుంటే మనం లెస్ దాన్ 60 సెకండ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఈజ్ ట్రావెలింగ్ ఎట్ 72 km/h ఆన్ ఏ హైవే వైల్ బి ఈజ్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 25 m/s. ఇద్దరు వ్యక్తులు హైవే మీద ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క స్పీడ్స్ ఇచ్చాడు మనకి. ఏ యొక్క స్పీడ్ ఎంత అంటే 72 km/h ఏ యొక్క స్పీడ్. అలాగే బి యొక్క స్పీడ్ 25 m/s. చూడండి, ఏ యొక్క స్పీడ్ ఏమో km/hలో ఇచ్చాడు, బి యొక్క స్పీడ్ ఏమో m/s ఇచ్చాడు. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ స్పీడ్స్ ఇన్ m/s? మనల్ని క్వశ్చన్లో m/s వాళ్ళ డిఫరెన్స్ ఎంత అన్నాడు, కాబట్టి km/hని కూడా m/s మార్చాలి. అదే వాళ్ళిద్దరి మధ్య స్పీడ్ని km/hలో డిఫరెన్స్ ఏంటంటే ఈ m/sని km/hలోకి మార్చాలి. సో కాబట్టి ప్రాబ్లంకి అనుగుణంగా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 72 km/hని మనం m/sలోకి కన్వర్ట్ చేద్దాం. 72 × 5/18, 18 4s are 72, 4 5s are 20 m/s. సో ఏ వచ్చేసి 20 m/s, బి యొక్క స్పీడ్ వచ్చేసి 25 m/s. మనల్ని ఏమడిగాడు, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ స్పీడ్స్ ఇన్ m/s? m/sలో వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 5 m/s. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 5th వన్, ఏ మోటరిస్ట్ ట్రావెల్డ్ బిట్వీన్ 2 towns. ఒక మోటరిస్టు 2 towns మధ్య ట్రావెల్ చేశాడు. 2 towns ఏ బి అనుకుందాం, ఇవి రెండు 2 towns అనుకుందాం. విచ్ ఆర్ 65 km అపార్ట్. 65 km అపార్ట్ అంటే 65 కిలోమీటర్ల దూరం ఉంది అని అర్థం. విచ్ ఆర్ 65 km అపార్ట్ అంటే మనకి డిస్టెన్స్ ఇచ్చాడు. డి ఈజ్ ఈక్వల్ టు 65 km. అయితే ఎంత టైంలో ట్రావెల్ చేశాడంటే ఇన్ 2 hours and 10 minutes. టైం వచ్చేసి 2 hours 10 minutesలో ట్రావెల్ చేశాడు. ఫైండ్ ద స్పీడ్ ఇన్ m/min అన్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా ఉంది, m/s కాదు m/min అన్నాడు.
ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి 2 hours 10 minutes ఉంది. ఇక్కడేమో అవర్స్, ఇది మినిట్స్. సో రెండింటిని మనం అవర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 10 minutesని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 60 వేయాలి. 60 ఎందుకంటే 1 hourకి మనకి 60 minutes. సో 1 hourని మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ చేస్తాం. అదే మినిట్స్ని అవర్స్లోకి మార్చాలంటే బై 60 చేస్తాం. మనకి 1/6 కాబట్టి 2 1/6 6 2s are 12 ప్లస్ 1 13/6 అవర్స్. మనకి టైం వచ్చేసి 13/6 అవర్స్. ఇప్పుడు స్పీడ్ అనుకుందాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చేసి 65 kilometers, టైం వచ్చేసి 13/6. 13/6 పైకి వస్తే రివర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ 6/13. 13 5s are 65, 5 6s are 30 km/h. మనకు వచ్చిన స్పీడ్ ఇప్పుడు km/h. కానీ వాడి క్వశ్చన్లో ఏమన్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ మినిట్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు km/hని మీటర్/minutesలో మార్దాం. అదే వాడు మీటర్/సెకండ్ అంటే మనం డైరెక్ట్గా 5/18తో మల్టిప్లై చేయొచ్చు. కానీ మినిట్స్ అన్నాడు కదా, 30 kilometers, 30 ఇంటూ 1 kilometerకి 1000 meters బై 1 hourకి ఎన్ని మినిట్స్లో అడిగాడు కాబట్టి 60 minutes. 0 0 will get cancelled. 6 1s are 6 5s are 30, 5 into 100 500 meter/minute. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పీడ్ ఎంత అంటే 500 meter/minute. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 432 kilometers ఎట్ ద స్పీడ్ ఆఫ్ 48 km/h. మనకి డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ వచ్చేసి 432 kilometers ఎట్ ద స్పీడ్ వచ్చేసి 48 km/h. ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ది కార్ కవర్స్ ద డిస్టెన్స్? టైం టీ ఇచ్చాడు. టీ వచ్చేసి కనుక్కోమని. డిస్టెన్స్ ఇచ్చాడు, దాని యొక్క స్పీడ్ వచ్చేసి 48 km/h. ఈ స్పీడ్తో వెళ్తే ఈ డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తుంది అన్నాడు. మనకి టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 432 kilometers బై స్పీడ్ వచ్చేసి 48. ఇక్కడ చూడండి, యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది. సో 8 టేబుల్ తోటి మనం మల్టిప్లై చేస్తూ వెళ్తుంటే ఏ నెంబర్ తోటి యూనిట్స్ ప్లేస్లో 2 వస్తుందంటే మనకి 8 9s are 72. సో యూనిట్స్ ప్లేస్లో 2 9తో మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి 6 7 9. సో ఖచ్చితంగా 48 ఇంటూ 9తో మల్టిప్లై చేయండి. మనం ఓటీపీ ద్వారా వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. 9 8s are 72, 9 4s are 36 ప్లస్ 7 43, 432 వచ్చిందా? సో కాబట్టి టైం టీ ఈజ్ ఈక్వల్ టు 9 hours. 9 hours ఈ స్పీడ్తో వెళ్తే ఈ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ 7th ప్రాబ్లం. ది స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 72 km/h. మనకి బస్ యొక్క స్పీడ్ వచ్చేసి 72 km/h ఇచ్చాడు. ది డిస్టెన్స్ కవర్డ్ బై ద బస్ ఇన్ 5 seconds. 5 secondsలో ఆ బస్సు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అన్నాడు. కాబట్టి ఫస్ట్ మనం స్పీడ్ని km/hలో ఉంది, ఇక్కడ మనల్నేమో సెకండ్స్లో అడిగాడు. కాబట్టి ఫస్ట్ km/hని మీటర్/సెకండ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 72 ఇంటూ km/hని మీటర్/సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18తో మల్టిప్లై చేయాలి. 18 1s are 18 4s are 72, 4 5s are 20 meter/second. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే 1 సెకండ్కి 20 meters వెళ్తుందని మీనింగ్. 20 meter/second అంటే సో 1 సెకండ్కి 20 meters డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అయితే 5 secondsలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అన్నాడు. 1 సెకండ్కి 20 meters అయితే 5 secondsకి 100 meters ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఏ కార్ గోస్ 20 meters ఇన్ ఏ సెకండ్. ఒక కారు ఒక సెకండ్కి 20 meters వెళ్తుంది. ఫైండ్ ఇట్స్ స్పీడ్ ఇన్ km/h. మనకి మీటర్/సెకండ్స్లో ఇచ్చాడు, దీన్ని km/hలోకి కన్వర్ట్ చేసి మనం ఆన్సర్ చెప్పమన్నాడు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, కాబట్టి దీన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం 9th వన్. ఏ వెహికల్ ట్రావెల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 80 km/h. దాని యొక్క స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ వచ్చేసి 80 km/h. వాట్ డిస్టెన్స్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 15 minutes? అయితే 1 hourకి దీని మీనింగ్ ఏంటంటే 1 hourకి 80 kilometers కనుక వెళ్ళినట్లయితే
15 మినిట్స్లో అది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అన్నాడు. ఇప్పుడు చూడండి 1 అవర్ అంటే మనకి 60 మినిట్స్. ఎందుకు 60 మినిట్స్లోకి రాసుకున్నా అంటే వాడు మనల్ని మినిట్స్లోనే అడిగాడు. కాబట్టి 1 అవర్కి 60 మినిట్స్లో 80 కిలోమీటర్స్ వెళ్తుంది. అయితే 15 మినిట్స్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో చూద్దాం. ఫస్ట్ 0 విల్ గెట్ క్యాన్సిల్, 2 3s are 6, 2 4s are 8, 3 5s are 15, 4 5s are 20 కిలోమీటర్స్. సో 15 మినిట్స్లో 20 కిలోమీటర్స్ వెళ్తుంది. కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమో మీటర్స్లో ఇచ్చాడు. కాబట్టి కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయండి. 1 కిలోమీటర్కి 1000 మీటర్స్, 20 into 1000 20,000. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 10th one. A car covers 650 kilometers in 12 hours and other 850 kilometers in 18 hours. Find the average speed of the car. యావరేజ్ స్పీడ్, మీరు యావరేజ్ కాన్సెప్ట్ అనేది మీరు డైలీ వింటూనే ఉంటారు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనకి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్స్ ఎంత? 650 కిలోమీటర్స్. అలాగే సెకండ్ డిస్టెన్స్ 850 కిలోమీటర్స్. 850 కిలోమీటర్స్. టోటల్ టైం వచ్చేసి 650 కిలోమీటర్స్ ఏమో 12 అవర్స్లో వెళ్ళింది, 850 కిలోమీటర్స్ 18 అవర్స్లో వెళ్ళింది. 12 + 18 టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 650 + 850 1500, 12 + 8 30, 0 0 3 5s are 15. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లో బేసిక్స్. దాని మీద ఒక 10 ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాం. మీకు గుర్తుండాల్సింది ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అనే ఫార్ములా. అలాగే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్, మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయడం రావాలి. అలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం.